గుంటూరులో కలరా వ్యాధి కలకలం రేపుతోంది. జనంలో తీవ్ర భయాందోళన నెలకొన్న పరిస్థితి. ఇప్పటికే 3 కేసులు నమోదు కావడంతో ఎప్పుడు ఏం జరుగుతోందన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. అటు డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పలు ప్రాంతాల్లో కేసులు నమోదు కావడంతో వైద్యులు, సర్కార్ అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో డయేరియా, కలరా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. డయేరియా వ్యాధి సోకిన ప్రాంతాల్లో తాత్కాలిక ఆరోగ్య వైద్య కేంద్రాలు ఏర్పాటు చేసి వైద్యుల్ని అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వైద్య కేంద్రాలను ప్రజలు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే ఆసుపత్రుల్లో చేరాలని కోరుతున్నారు. డయేరియా కేసులు ఉన్న ప్రాంతాల్లో జీఎంసీ అధికారులు శానిటేషన్ చేయించి పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఐన్యూస్ గుంటూరు ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. గుంటూరు పట్టణంలోని తూర్పు నియోజకవర్గంలో డయేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. డయేరియాతో ఏదైతే కొన్ని ఏరియాల్లో తూర్పు నియోజకవర్గంలో ఏరియాల్లో అయితే డయేరియా విజృంభిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కొద్ది రోజుల నుంచి ఈ యొక్క డయేరియాతో ఏదైతే రామరెడ్డి తోట, అలాగే ఎల్బీ నగర్ ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ యొక్క డయేరియా విజృంభిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈ యొక్క ప్రజలు కూడా చాలా తీవ్ర ఇబ్బందులకు లోనైన పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని రామరెడ్డి తోట ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఈ రామరెడ్డి తోటలో చూసుకుంటే మొత్తం ఇప్పటికే శానిటేషన్తో మున్సిపల్ జిఎంసీ అధికారులు కూడా ఇదంతా పరిశీలించి దీనికి సంబంధించి శానిటేషన్ కూడా చేయించడం జరిగింది. ఈ శానిటేషన్ చేయించడం మొత్తంగా ఈ యొక్క రామరెడ్డి తోటలో మొత్తంగా శానిటేషన్తో శుభ్రంగా ఏర్పాటు చేయడం మున్సిపల్ అధికారులు కూడా ఈ యొక్క పర్యవేక్షించిన పరిస్థితి అయితే ఉంది. గత కొద్దిసేపటి క్రితం కూడా కలెక్టర్ గారు కూడా ఇక్కడికి పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మొత్తంగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క డయేరియా కేసులు విజృంభించిన తరుణంలో ఆయా ప్రాంతాలు ఎక్కడైతే డయేరియా కేసులు ఎక్కువగా నమోదయ్యాయో అక్కడే కొన్ని క్యాంపులు అయితే నిర్వహించాలని కూడా కలెక్టర్ ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో రామిరెడ్డి తోట 3వ లైన్లో ఈ యొక్క క్యాంపును అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూసుకుంటే డాక్టర్లు అలాగే కాంపౌండర్లు వీళ్ళందరూ కూడా ఇక్కడ వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అంటే దీనికి సంబంధించి ఈ యొక్క ప్రాంతంలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జనరల్గా చెకప్ కోసం కూడా రావటం జరిగింది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ క్యాంపు దగ్గర అయితే మొత్తంగా డయేరియా కేసులకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. వీళ్ళందరూ కూడా జీజీహెచ్కి ఆల్రెడీ జీజీహెచ్ హాస్పిటల్లో జాయిన్ అయినట్లుగా అయితే చెప్తున్న పరిస్థితి. అయితే మరికొందరికి ఎవరికన్నా ఇలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఎమర్జెన్సీ కింద ఇక్కడ ఒక క్యాంపుని ఏర్పాటు చేసినట్లుగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ ప్రాంతంలో వాళ్ళు కూడా కొందరు వచ్చి దీనికి సంబంధించిన టెస్టులు కొంచెం రిపోర్ట్స్ కూడా చూపించుకుంటున్న పరిస్థితి. ఏదన్నా బీపీ అలాంటిది ఏదన్నా బీపీకి సంబంధించినవి కానీ ఏమన్నా సమస్యలు ఏర్పడితే కూడా వాటికి సంబంధించిన మందులు మెడిసిన్ కూడా వారికి అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క ఏదైతే రామిరెడ్డి తోట 3వ లైన్లో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీగా ఎవరికన్నా ఇబ్బందులు కలిగిన బెడ్లు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్యాంపులో ఇక 2 బెడ్లు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఉదయం కలెక్టర్ ఆదేశాలతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ ప్రాంతంలో ఎవరు కూడా డయేరియాకి సంబంధించి కేసులు వచ్చినట్లుగా ఇక్కడికి ఏమీ వచ్చిన పరిస్థితి అయితే లేదు. అయితే ఈ యొక్క ప్రాంతంలో వాళ్ళందరూ కూడా అయితే డయేరియాకి సంబంధించిన ఈ ప్రాంతంలో కేసులు ఉన్నప్పటికీ జీజీహెచ్ హాస్పిటల్కి అయితే వాళ్ళని అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే ఇక్కడ ఎన్ని కేసులు నమోదయ్యాయో అయితే దీనికి సంబంధించి ఇక్కడ పరిస్థితులు ఏంటనేది ఒకసారి ఇక్కడ ప్రజెంట్ డాక్టర్ గారు ఉన్నారు, ఆ డాక్టర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? డయేరియా కేసులకు సంబంధించి ఇప్పుడు క్యాంప్ పెట్టారు కదా, ఈ క్యాంప్కి ఏమన్నా వచ్చిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయి? డయేరియా కేసెస్ ప్రస్తుతానికైతే 1, 2 అలాగే ఉన్నాయి. అయితే అందరూ స్టేబుల్గానే ఉన్నారు. ఇక్కడే ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం జరిగింది. ప్రస్తుతానికి అంత సివియర్ కేసెస్ అయితే ఏం లేవు. అంటే అసలు ఇక్కడ కేసులు అనేది ఉన్నాయి, కాకపోతే ఇక్కడికి మేమైతే కనుక వాళ్ళు జీజీహెచ్కి జాయిన్ చేశాము, కానీ వాళ్ళు రికవర్ అయ్యారు, ఇంటికి కూడా వచ్చేసారు.
ఇద్దరు బాగానే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే డయేరియా కేసులు అంటే ఏమీ లేవు అసలు. ఓన్లీ వైరల్ ఫీవర్స్, జగ్గు, జలుబు అలాంటి వాళ్ళే వస్తున్నారు. ఇక్కడ 83, 84 కేసులు కాక హాస్పిటల్ జీజీహెచ్లో ఉన్నారు అని చెప్తున్నారు. లేదు, పొద్దున కలెక్టర్ గారు కూడా వచ్చారు, కమిషనర్ గారు వచ్చారు. ఈ ఏరియాలో లేవంటారా? ఇక్కడైతే లేవు సార్. అది ఏదైతే ఇక్కడ సంబంధించి డయేరియాకి సంబంధించిన కేసులు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని జీజీహెచ్కి పంపించడం జరిగింది. కొందరికి నయం అయ్యి మళ్ళీ ఇళ్లకు కూడా రావటం జరిగిందని కూడా ఇక్కడ వైద్యులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం కలెక్టర్ గారి ఆదేశాల మేర ఇక్కడ క్యాంపు నిర్వహిస్తున్నట్లుగా వారు తెలుపుతున్న పరిస్థితి. ఎమర్జెన్సీగా ఎవరికన్నా ఇబ్బందులు కానీ ఆ డయేరియా లక్షణాలు కానీ ఏమన్నా ఉన్న ఎడల వారు వచ్చి ఇక్కడికి చూయించుకునే విధంగా అయితే ఈ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని చెప్పేసి కూడా ఏదన్నా తీవ్రంగా డయేరియా కానీ అలాంటి లక్షణాలతో ఎవరన్నా వస్తే ఇక్కడ తాత్కాలిక వైద్యం అందించి వెంటనే మళ్ళీ దానికి జీజీహెచ్కి కూడా పంపిస్తారని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, గుంటూరు నుంచి. ఇక గుంటూరు జిల్లాలో 80కి పైగా డయేరియా, 3 కలరా కేసులు నమోదయ్యాయి. కొద్ది రోజులుగా వ్యాధులు విజృంభిస్తుండటంతో అధికారులు, వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. డయేరియా వ్యాధి లక్షణాలు ఉన్న వారందరికీ గుంటూరు జీజీహెచ్లో వైద్యం అందించేందుకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లాలో ఎవరికైనా డయేరియా, కలరా లక్షణాలు కనిపిస్తే వెంటనే జీజీహెచ్లో చేరాలని కోరుతున్నారు. అటు టౌన్లో పానీపూరి బండ్లపై తాత్కాలిక నిషేధం విధించారు. ఇక జీజీహెచ్లో ప్రస్తుత పరిస్థితిని నాగేశ్వరరావు అందిస్తారు. గుంటూరు పట్టణ ప్రాంతం పరిధిలోని మొత్తంగా డయేరియా అలాగే కలరా వ్యాధులతో అయితే గుంటూరు ప్రాంతం మొత్తం చాలా వరకు కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. గుంటూరు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే దీనికి సంబంధించి ఈ వ్యాధులతో ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా గుంటూరు జీజీహెచ్లో 80కి పైగా డయేరియా కేసులు ట్రీట్మెంట్ పొందుతున్నట్లు, అలాగే 3 కలరా కేసులు కూడా జీజీహెచ్లో వైద్యం పొందుతున్నట్లుగా అధికారికంగా అధికారులు ప్రకటన చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఈ యొక్క వ్యాధులు ఏ విధంగా ప్రబలుతున్నాయి అనేది కూడా ఆ అధికారులకు అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. వాటర్కి సంబంధించి ఏదైతే వాటర్ తాగటం వల్ల కలుషిత వాటర్ కానీ కలుషిత ఆహారాలు తీసుకోవటం వల్ల ఈ యొక్క డయేరియా అలాగే కలరా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాంటిది ఈ యొక్క ఏదైతే డయేరియా వ్యాధులు ప్రబలుతున్న ప్రాంతంలో మొత్తంగా 7గా గుర్తించినట్టు అధికారులు చెప్తున్నారు. ఈ 7 ఏదైతే మొత్తంగా తూర్పు నియోజకవర్గం అయిన కొత్తపేట ప్రాంతంలో ఎక్కువగా ఈ యొక్క డయేరియా కేసులు నమోదైనట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలతో ఏదైతే డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో అక్కడ కేంద్రాలను కూడా ప్రాథమిక కేంద్రాలను ఏదైతే ఏర్పాటు చేసి వైద్యం అందించే విధంగా అక్కడ చర్యలు చేపట్టారు. ఇప్పటికే అక్కడ ఉన్న డయేరియా కేసులకు సంబంధించి మొత్తం కూడా ఆ ప్రాంతాల్లో వారందరినీ జీజీహెచ్కి తీసుకొచ్చి జీజీహెచ్లోనే ట్రీట్మెంట్ ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి అయితే ట్రీట్మెంట్ ఇస్తున్నట్లుగా చెప్తున్నారు. అయితే ఆ ప్రాంతంలో అప్పటికి కూడా అక్కడ ఏదైతే డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో ఏదైతే వైద్యం అందించేందుకు అప్పటికి ఈ రోజు అక్కడ ఏర్పాటు చేశారు వైద్య శిబిరాలు. ఆ వైద్య శిబిరాల్లో ఆ ప్రాంతంలో వారికి ఏదన్నా ఇబ్బందులు తలెత్తినా కూడా ఏదన్నా పరిస్థితులు బాగోని తరుణంలో అక్కడికి ఏదైతే వైద్య కేంద్రానికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి, చూయించుకోవాలని కూడా వైద్యులు అక్కడ సలహా ఇచ్చారు. అలాగే అధికారులు కూడా దీనికి సంబంధించి ముఖ్యంగా గత 3 రోజుల నుంచి కూడా వీటిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి అయితే వీటిని పారిశుద్ధ్యం కార్మికులతో కూడా జీజీహెచ్ అధికారులు, జీజీహెచ్ హాస్పిటల్ సిబ్బందితో సహా ఆయా ప్రాంతాల్లో ఆ ఏరియాల్లో తిరుగుతూ కూడా అక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకుంటూ ఆ వైద్యం అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మనం జీజీహెచ్ హాస్పిటల్ దగ్గరే ఈ యొక్క ప్రాంతం వద్ద ఉన్నాం. ఈ యొక్క ప్రాంతం వద్ద ఈ ఏదైతే వీరికి ప్రత్యేక వార్డుని డయేరియాకి సంబంధించి ప్రత్యేక వార్డుని అయితే కేటాయించారు. 80కి పైగా కేసులు నమోదు అవడంతో ప్రత్యేక శ్రద్ధతో హాస్పిటల్ సిబ్బంది కూడా ప్రత్యేక వైద్యం కూడా అందిస్తున్నట్లుగా కూడా వైద్యులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా గుంటూరు జిల్లాలో మొత్తంగా డయేరియా, కలరా కేసులు నమోదైనట్లుగా కలెక్టర్ అన్సారియా కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా 80కి పైన డయేరియా కేసులు నమోదు కాగా వీటిలో 3 కలరా కేసులు నమోదైనట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా నగరంలో 7 హై రిస్క్ ప్రాంతాలను గుర్తించామని కూడా వారు చెప్పారు. అయితే దీనికి సంబంధించి 7 ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.
అలాగే అత్యవసర చికిత్స కోసం బెడ్లు కూడా అందుబాటులో ఉంచే విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా 50 టీములతో నగరంలో మొత్తంగా ఈ యొక్క సర్వే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ డయేరియా ప్రబలడానికి ఇప్పటి వరకు కారణాలు తెలియరాలేదని కూడా అధికారులు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే అనేక ప్రాంతాల్లో డయేరియా కేసులు నమోదవడంతో కారణాలు తెలుసుకోవడం కొరకు వైద్య బృందాలు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి ఈ యొక్క మొత్తం ఏదైతే ముఖ్యంగా కొత్తపేట తూర్పు నియోజకవర్గంలో ఈ యొక్క డయేరియా కేసులు ఉన్నాయో ఆ 7 ప్రాంతాలను కూడా కలెక్టర్ సందర్శించడం జరిగింది. అలాగే వైద్య అధికారులు కూడా ఆ ప్రాంతాలని పర్యవేక్షిస్తూ వాళ్ళకి ఏదైతే తగు వైద్యం అందించే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మొత్తంగా పారిశుద్ధ్యం జిఎంసికి సంబంధించిన అధికారులు కూడా ఆ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్న పారిశుద్ధ్యానికి సంబంధించిన శానిటేషన్ కూడా చేపించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క డయేరియా కేసుల వల్ల గుంటూరు పట్టణంలో చాలా ఇబ్బందులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు పరిస్థితి అయితే ఉంది. ఎందుకు ఈ డయేరియా కేసులు అలాగే కలరా కేసులు నమోదు అవినీయో తెలియక ప్రజలైతే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం చూసుకుంటే తురకపాలెం ప్రాంతంలో 30 మరణాలు పైగా అక్కడ సంభవించాయి. ఆ 30 మరణాలకు సంభవించిన దాని తాలూకా ఎందుకు ఏంటనేది కూడా ఇప్పటి వరకు నివేదికలు రిపోర్ట్స్ ఏమీ రాలేదు. వాటికి సంబంధించి అది ఒక ప్రశ్నగానే మిగిలిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ దాని మీద ఏదైతే ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన అధికారులు వైద్యులు, కేంద్రానికి సంబంధించిన అధికారులు వైద్యులు కూడా అక్కడ పర్యటించి ఆయా ప్రాంతంలోని ఆ తురకపాలెం ప్రాంతంలోకి సంబంధించిన వాటర్ టెస్టులు, అలాగే వాయు కాలుష్య టెస్టులు, అలాగే మొత్తంగా భూసార టెస్టులు కూడా అక్కడ నిర్వహించిన పరిస్థితి. ఇవన్నీ జరిగినప్పటికి కూడా అక్కడ మరణాలు ఎందుకు సంభవించినది ఇంకా అధికారులు చెప్పలేకపోయిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వెంటనే ఆ తురకపాలెం మిస్టరీ అక్కడ జరుగుతున్న తరుణంలోనే మళ్ళీ వెంటనే ఈ యొక్క డయేరియా కలరా వ్యాధులు ఈ సంభవించడంతో ప్రజలకైతే చాలా భయాందోళనకి గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క వాటర్ గుంటూరు పట్టణంలోని మున్సిపాలిటీ ప్రాంతాలకు మొత్తానికి వదిలే వాటర్ ట్యాంకులను కూడా ఇప్పటికే అధికారులకు క్షుణ్ణంగా పరిశీలిస్తాం. వాటిలోకి సంబంధించిన క్లోరిన్ కలిపే విధానం ఇవన్నీ కూడా మొత్తంగా వాటర్ ట్యాంకులను పరిశీలించి వాటికి తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా అధికారులకి చెప్తున్న పరిస్థితి. ఏదైతే డయేరియా అలాగే కలరా వ్యాధులు ముఖ్యంగా వీటికి సంబంధించి వాటర్ కానీ ఫుడ్ వల్ల కానీ వచ్చిద్ది అనేది, అంటే కలుషిత ఫుడ్ కలుషిత వాటర్ వల్ల ఈ యొక్క వ్యాధులు సంభవించే అవకాశం ఉండటంతో వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు అయితే అధికారులు. ఇప్పటికే కొన్ని మొత్తంగా గుంటూరు పట్టణం వ్యాప్తంగా, గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా పానీపూరి బళ్ళు కూడా నిషేధించిన పరిస్థితి, తాత్కాలికంగా నిషేధించాలని అధికారులు వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పానీపూరి బండ్లు 2 రోజుల నుంచి కూడా పెట్టనివ్వకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే పానీపూరికి సంబంధించిన వాటర్ ఏదన్నా ఎక్కడ పడితే అక్కడ తెచ్చి ఆ పానీపూరి అమ్ముతూ ఉంటారు. అలాగే అవి గతంలో కూడా కలుషితం పానీపూరుల వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ప్రజలకు తలెత్తినాయి. అది దృష్టిలో పెట్టుకొని పానీపూరి బళ్ళను కూడా తాత్కాలికంగా ఆపించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే వాటర్కి సంబంధించి ప్రైవేట్ వాటర్ ప్లాంట్ 6 వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ప్రత్యేక తనిఖీలు అయితే గత 2 రోజుల నుంచి కూడా తనిఖీలు నిర్వహించారు. ఆ వాటర్ ప్లాంట్లు ఏదైతే సమస్యాత్మక వాటర్ ప్లాంట్లు ఉన్నాయో వాటిల్ని సీజ్ చేసి ఆపటం కూడా జరిగింది. ఆ వాటర్ ప్లాంట్లో వాటర్ని క్షుణ్ణంగా వాటర్ టెస్ట్లకు కూడా కొన్ని వాటర్ని ల్యాబులకు కూడా పంపించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆ వాటర్తో పాటు ఫుడ్కి సంబంధించి చిన్న హోటల్స్, ఫుడ్ ఇన్స్పెక్టర్లతో సహా మొత్తం గుంటూరు వ్యాప్తంగా కూడా తనిఖీలు చేసి ఆ ఫుడ్ ఏదైతే నాసిరకం ఫుడ్ కానీ నాసిరకం, అలాగే ఆయిల్కి సంబంధించి నాసిరకంగా ఏదన్నా హోటల్స్ పరంగా ఏదన్నా అనుమానాస్పదంగా ఏదన్నా వాటల్స్ ఉంటే కనుక వాటిల్ని కూడా ఆపించిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ ఇప్పటి వరకు ఏదైతే గత 2-3 రోజుల నుంచి ఈ యొక్క డయేరియా కేసులు ఒకటొకటిగా పెరుగుతూ రావటం జరిగింది. పెరుగుతూ వచ్చిన క్రమంలో ఇంకా డయేరియా కేసులు పెరుగుతుండటంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్న పరిస్థితి అధికారులు ఉంది. కలెక్టర్ ప్రత్యేకంగా గుంటూరు పట్టణంలో ప్రత్యేకంగా ఆమె పర్యటించి, అలాగే తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కూడా కొద్దిసేపటి క్రితం ఏదైతే ఆ జీజీహెచ్లో వైద్యం పొందుతున్న డయేరియా పేషెంట్స్ని పరిశీలించి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను కూడా తెలుసుకున్నారు. కలెక్టర్
అలాగే ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వీరందరూ ప్రభుత్వ అధికారులతో సహా కొత్తపేట ప్రాంతాల్లో ఎక్కడైతే డయేరియా ఉందో ఆ డయేరియా ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేశారు. ఆ క్యాంపులతో పాటు ఆ వార్డుల్లో కూడా పర్యటించి అక్కడ ప్రజలకు ఉన్న సమస్యలను తెలుసుకుంటూ కూడా ఎవరికన్నా ఈ యొక్క డయేరియా లక్షణాలు కనుక ఉంటే వెంటనే జీజీహెచ్కి వెళ్ళే విధంగా వారికి సలహాలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ముందుగా వారైతే ఏర్పాటు చేసిన ప్రాథమిక కేంద్రాలకు వెళ్ళి ముందుగా అక్కడికి వెళ్ళి అనుమానం ఉన్నవారు ఎవరైనా అక్కడికి వెళ్ళి ఆ వైద్యం చేయించుకోవాలి. అనంతరం ఏదైనా ఇబ్బందులు కలిగితే జీజీహెచ్కి పంపించే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్లుగా అధికారులు అక్కడ వైద్యులు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ యొక్క డయేరియా కలరా వ్యాధులతో అంటే డయేరియా 80కి పైగా కేసులు రావడం అంటే మాటలు కాదు. అలాగే కలరా వ్యాధి గతంలో ఎప్పుడో ఈ యొక్క కలరా వ్యాధులు చూసిన పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కలరా అనేది ఒక అంటువ్యాధులు కాబట్టి ఈ అంటువ్యాధులు ప్రబలే ఎక్కువగా అవకాశం ఉండడంతో అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవటం, శానిటైజర్ని ఈ విధంగా ముఖ్యంగా వారికి ప్రత్యేక వార్డు కూడా జీజీహెచ్లో ఏర్పాటు చేసి ఇలాంటి వైద్యం అందిస్తున్నట్లుగా కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్